రీసెంట్‌గా నేను ఒక యంగ్ ఫీమేల్ పేషెంట్ చూసాను. తనకు డెలివరీ అయ్యి 2 వీక్స్ అయింది. డెలివరీ అయిన తర్వాత నుంచి తనకి చిన్నగా ఆయాసం రావడం మొదలైంది. ఇంట్లో వాళ్ళు తనకి నీరసం వల్ల వస్తుందని చెప్పి తను చెప్పే సింప్టమ్స్‌ని ఇగ్నోర్ చేశారు. సడెన్‌గా మిడ్‌నైట్ చాలా ఎక్కువ ఆయాసం రావడంతో హాస్పిటల్‌కి తీసుకొచ్చారు. ఆ అమ్మాయికి 2 ఎకోకార్డియోగ్రామ్ చేస్తే హార్ట్ వీక్‌నెస్ వచ్చి హార్ట్ ఫెయిల్యూర్‌తో ఇబ్బంది పడుతుందని ఐడెంటిఫై చేసాం. ప్రెగ్నెన్సీలో ఎస్పెషల్లీ లేట్ స్టేజెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఆర్ డెలివరీ అయిన ఫస్ట్ 6-12 మంత్స్ లోపు హార్ట్ ఫెయిల్యూర్ డెవలప్ అవ్వచ్చు. దాన్నే పెరిపార్టమ్ కార్డియోమయోపతి అంటారు. దీనికి కారణాలు హార్మోనల్, వాస్కులర్, ఆటో ఇమ్యూన్ ఆర్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ అయి ఉండొచ్చు. ఇది ఎవరికి వస్తుంది? ముఖ్యంగా లేట్ ఏజెస్ అంటే 30 ఇయర్స్ తర్వాత ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళలో, మల్టిపుల్ టైమ్స్ ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళలో, ఆర్ ట్విన్స్, ట్రిప్లెట్స్ ని క్యారీ చేసే వాళ్ళ, ఆర్ ప్రెగ్నెన్సీ టైంలో బీపీ ఎక్కువగా ఉండడం, ఎక్లాంప్సియా అండ్ ప్రీ ఎక్లాంప్సియా వచ్చిన వాళ్ళలో వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో ప్రెగ్నెన్సీలో కానీ ఆర్ఎల్స్ డెలివరీ అయిన తర్వాత కానీ మీకు అన్యూజువల్గా బాగా ఎక్కువగా ఆయాసం రావడం, ఒళ్ళంతా నీరు పట్టడం, గుండె దడగా ఉండడం, చిన్న పని చేసినా నీరసంగా అనిపించడం లాంటి సిమ్టమ్స్ ఏమన్నా ఉంటే మీరు ఇమీడియట్గా మీ ఫిజిషియన్ని కన్సల్ట్ చేసి ఒకసారి కార్డియాక్ ఎవాల్యుయేషన్ చేసుకోవడం చాలా మంచిది. విత్ ప్రాపర్ కేర్ అండ్ ట్రీట్మెంట్ ఈ పెరిపార్టమ్ కార్డియోమయోపతి వచ్చిన వాళ్ళు 70% మంది విత్ ఇన్ 1 ఇయర్ మళ్ళీ వాళ్ళ నార్మల్ హార్ట్ ఫంక్షనింగ్ ని అచీవ్ చేయగలరు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఒకసారి ప్రెగ్నెన్సీలో ఇలా హార్ట్ ఫెయిల్యూర్ డెవలప్ అయ్యి హార్ట్ వీక్నెస్ ఉన్న వాళ్ళు వాళ్ళ ఫర్దర్ ప్రెగ్నెన్సీస్ ని అవాయిడ్ చేయడం చాలా మంచిది.